రేపు మే నెల 13వ తేదీ జరిగే ఎన్నికల సందర్భంగా మీ ఆశీర్వాదాల కొరకు విచ్చేసిన మమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి మాకు స్వాగతం పలికిన సోదరిమణులకు సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కటి గమనించాలి, మనం అందరం జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు ఆయన ఎన్నికల ముందు ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చి చూపించాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఆపిన వ్యక్తి. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తురాదు, కరువు కాటకాలు తప్ప. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పిన, రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పిన ఎన్నో పథకాలు మనకి గుర్తుకొస్తాయి. మనం అందరం కూడా గమనించుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పకుండా ప్రతి సంక్షేమ కార్యక్రమం అమలు చేశాడు. ముఖ్యంగా పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు, వాళ్ళు పేదరికం నుంచి బయటపడాలి, పైకి రావాలంటే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలి, వాళ్ళ పిల్లలకి చక్కని చదువు చెప్పించాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలోనే నంబర్ 1 ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. మీరందరూ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా అమలు కావాలి. మళ్ళా కొన్ని మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ రోజు ప్రకటించడం జరిగింది. అన్నిటినీ కొనసాగిస్తాం, కొన్నిటిని ఇంకా మెరుగుపరుస్తామని ఈ రోజు చెప్పడం జరిగింది. నేను గత సంవత్సరం రోజులుగా ఈ రూరల్ నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న తర్వాత దగ్గర 150 కోట్ల ఖర్చు పెట్టి మన 18 గ్రామాలు 26 వార్డులకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. అనేక రోడ్లు, అనేక డ్రైన్లు అన్ని కూడా చేశాను. మీరు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించండి. రాబోయే 5 సంవత్సరాల్లో దగ్గర 1000 నుంచి 1500 కోట్లు తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని నంబర్ 1 నియోజకవర్గంగా చేస్తాను. మీరంతా కూడా నన్ను కనీసం 20-30 సంవత్సరాలు గుర్తు పెట్టుకునే విధంగా పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మనకి ఈ రోజు చెప్పడం జరిగింది. అమ్మ ఒడి 15,000 నుంచి 17,000కి పెంచడం, 2 విడతల్లో పెన్షన్ 3,500కి పెంపు చేయడం, వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా కొనసాగింపు, చేయూత 75,000 నుంచి 1,50,000కి పెంపు జరుగుతుంది, కాపు నేస్తం 60,000 నుంచి 1,20,000, ఈబీసీ నేస్తం 45,000 నుంచి 1,05,000, వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు 3 లక్షలకు పెంపు, రైతు భరోసా 13,500 నుంచి 16,000కు పెంపు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈరోజు ఒక్కసారి ఎన్నికల కోసం అబద్ధాలు చెప్పొచ్చు, మీకు లక్షలు ఇస్తారు, కానీ అది అమలు జరపాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ చెప్పకుండా చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తాడని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదే చంద్రబాబు నాయుడు వస్తే చాలా వ్యవస్థలు పోతాయి. వాలంటరీ వ్యవస్థ పోతుంది, సచివాలయ వ్యవస్థ పోతుంది. ఆయన చెప్పిన పథకాలు ఒక్కటి కూడా అధికారం కోసం అబద్ధాలు చెప్తున్నారు తప్పితే నెరవేర్చాలని కాదు. తిరిగి ఆ కూటమి గాని అధికారంలోకి వస్తే ముస్లింలకు 4% కూడా తీసేస్తానని కూడా ప్రకటించారు. అది కూడా ముస్లిం సోదరులు గమనించాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా మంచి మనసు చేసుకొని అభివృద్ధి చేసే నాయకులను, సంక్షేమం ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. మీరందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. మీరందరూ ఇంతసేపు మాతో వచ్చి కలిసి వచ్చి ఇప్పుడు దాకా ఉన్న
ఇందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.